అందరికీ నమస్కారాలు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఆమ్, ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు ఒక స్పష్టమైన మరియు అత్యంత ముఖ్యమైన లక్ష్యముంది. మన ముందు డాక్టర్ శామ్యుయల్ హానిమాన్ గారు రచించిన ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథం, దానికి సంబంధించిన వివరణాత్మక పరిశోధనా పత్రాలున్నాయి కదా. అవునండి. అలాగే ఎన్నో దశాబ్దాల క్లినికల్ నోట్స్ కూడా మన దగ్గరున్నాయి. ఖచ్చితంగా. వీటన్నింటి సారాంశాన్ని తీసుకుని ఒక అత్యంత కీలకమైన తాత్వికమైన విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. ఒక వ్యాధి రావడానికి కేవలం బయట ఉండే ప్రతికూల వాతావరణం లేదా కంటికి కనిపించని సూక్ష్మజీవులు మాత్రమే కారణం కాదు కదా. నిజమే. అది ఒక అపోహ మాత్రమే అని ఈరోజు మనం స్పష్టం చేయబోతున్నాం. అవును. ఆ వ్యాధిని స్వీకరించడానికి శరీరంలో ఉండే అంతర్గత సంసిద్ధత, ససెప్టబిలిటీ కూడా అంతే సమానమైన కారణం అన్న విషయాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంలా ఈరోజు మనం విశ్లేషిద్దాం. మన దగ్గరున్న ఈ పరిశోధనా పత్రాలను, ఆ ఆర్గనాన్లోని ప్రాథమిక సూత్రాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటది? వైద్య చరిత్రలో ఎప్పుడూ వ్యాధికి మూల కారణం వెతికే క్రమంలో బాహ్య శక్తుల వైపే ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. కాని అసలు ఆ బాహ్య శక్తులు లేదా వాతావరణ మార్పులు ఒకరి శరీరంపై ఎందుకు ప్రభావం చూపుతున్నాయి, మరొకరిపై ఎందుకు చూపడం లేదు అన్న మౌలికమైన ప్రశ్న. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడే నిజమైన వైద్యశాస్త్రం మొదలవుతుంది అంటారు. సరిగ్గా చెప్పారు. ఈనాటి విశ్లేషణ ఆ దిశగానే సాగుతుంది. ఇది కేవలం ఒక సైద్ధాంతికమైన అంశం మాత్రమే కాదు. మనిషి తన శరీరంతో, మనసుతో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలా మమేకమై ఉన్నాడు అని తెలిపే ఒక అద్భుతమైన సత్యం. ముందుగా ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించే క్రమంలో మనం గత విశ్లేషణను ఒకసారి గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది కదా. తప్పకుండా. ఎందుకంటే ఆ పునాది మీద నుండే మనం ముందుకు వెళ్ళాలి. గత విశ్లేషణలో మనం మొడాలిటీస్ గురించి, అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల గురించి చర్చించిన విషయం మనకు తెలిసిందే. అవును. ఒక లక్షణం చల్లటి గాలికి లేదా వేడి నీటికి ఎలా స్పందిస్తుందో చూశాం. లేదా ఒక నిర్దిష్టమైన ఆహారానికి ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది మొడాలిటీస్ కింద మనం విశ్లేషించాం. వాతావరణ పరిస్థితులకు శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది మనం అప్పటికే గ్రంథాల ద్వారా తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నాం. అక్కడ మనం ప్రతిస్పందన విధానాన్ని చూశాం. ఇప్పుడు మన దగ్గరున్న ఈ కొత్త నోట్స్ గమనిస్తే ఆ ప్రతిస్పందన వెనుక ఉన్న మూలకారణం వైపు మనం వెళ్లాల్సి ఉంది అనిపిస్తోంది. అవును. దానికి కొనసాగింపుగా మనం వేసుకోవాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే, అసలు శరీరం అలా ఎందుకు ప్రతిస్పందిస్తుంది? ఒకే వాతావరణం అందరిలోనూ ఒకేలా ఎందుకు మార్పు తీసుకురాదు? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు ప్రధానంగా చర్చించబోయే ససెప్టిబిలిటీ లేదా గ్రహణశీలత. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏ రకమైన వాతావరణానికి లేదా ఏ భావోద్వేగానికి ప్రభావితం అవుతాడు అనేది అతని అంతర్గత ససెప్టబిలిటీ నిర్ణయిస్తోంది అని మనకు హానిమాన్ గారి రచనల ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని మనం డాక్టర్ హానిమాన్ గారి ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోని ప్రాథమిక సూత్రాల ఆధారంగా పరిశీలిస్తే, ముఖ్యంగా అపోరిజం 3 అలాగే అపోరిజం 31లో దీని గురించి చాలా స్పష్టమైన వివరణ ఉంది. చాలా లోతైన వివరణ అది. అపోరిజం 3 చదువుతున్నప్పుడు నాకొక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక వైద్యుడికి కేవలం రోగ లక్షణాల గురించి మాత్రమే కాకుండా మందుల గురించి, ఆ మందులను ఆ రోగికి ఎలా అన్వయించాలి అన్న స్పష్టమైన అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అవును. ఇది కేవలం మందుల పంపిణీ కాదు కదా. వైద్యం అనేది కేవలం ఒక వ్యాధి పేరును గుర్తించి దానికొక మందును సూచించటం అనే యాంత్రిక ప్రక్రియ కాదు అని అపోరిజం 3 మనకు తెలియజేస్తోంది. రోగిని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రక్రియ అన్నమాట. సరిగ్గా చెప్పారు. వ్యాధి గురించి తెలుసుకోవడం, ఔషధాల గురించి తెలుసుకోవడం, ఆ ఔషధాలను వ్యాధికి అన్వయించడం, ఈ 3 ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న విషయాలు. వ్యాధిని కేవలం ఒక బాహ్య పరిణామంగా లేదా ఒక లేబుల్గా చూడకూడదు కదా. చూడకూడదు. ఆ నిర్దిష్ట వ్యక్తి శరీరంలో అది ఏ విధంగా రూపాంతరం చెందిందో అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే క్రమంలోనే అసలైన వైద్యుడి నైపుణ్యం దాగి ఉంటుంది. ఆ అన్వయించే క్రమంలోనే అపోరిజం 31 యొక్క ప్రాముఖ్యత మనకు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అవును. అపోరిజం 31 ఒక అద్భుతమైన సూత్రాన్ని చెబుతుంది. వ్యాధి అనేది
కేవలం బాహ్య ప్రేరకాల వల్ల అంటే ఎక్సైటింగ్ కాజెస్ వల్ల మాత్రమే రాదని అందులో వివరించారు కదా. బయట ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నా లోపల దాన్ని ఆహ్వానించే స్థితి లేకపోతే వ్యాధి రాదు. ఖచ్చితంగా ఇది మన పరిశోధనా పత్రాల్లో పదే పదే కనిపిస్తోంది. ఇది చాలామంది సాధారణ నమ్మకాలకు పూర్తి విరుద్ధమైన విషయం. నిజమే. మనం ఎప్పుడూ వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, చల్లిగాలి తగిలితే జ్వరమొస్తుంది అని ఆ బాహ్య శక్తులనే నిందిస్తుంటాం. గాలిలో తేమ, సూక్ష్మజీవులు లేదా కలుషిత నీరు ఇవన్నీ కేవలం ప్రేరకాలు మాత్రమే అని ఎఫారిజం 31 స్పష్టం చేస్తుంది. అంటే అవి ట్రిగ్గర్స్ మాత్రమే. అవును, ట్రిగ్గర్స్ మాత్రమే. నిజానికి వ్యాధి రావాలంటే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత అంతర్గత స్థితి ప్రధాన కారణం. బాహ్యశక్తులు ఎంత బలంగా ఉన్నా సరే శరీరం లోపల ఆ శక్తులకు స్పందించే తత్వం లేకపోతే ఎలాంటి వ్యాధి ప్రవేశించదు. ఇది వైద్యశాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన కదా. ఆ రోజుల్లోనే ఆయన ఇంత లోతైన విశ్లేషణ చేయడం ఆశ్చర్యకరం. నిజంగానే ఆశ్చర్యకరం. మరి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి అసలు ఈ ససెప్టిబిలిటీ అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్వచించవచ్చు? ససెప్టిబిలిటీ అనగా ఒక రకమైన గ్రహణశీలత లేదా ప్రభావితమయ్యే సామర్థ్యం అని అర్థం చేసుకోవచ్చు. అంటే ది ఎబిలిటీ టు బి ఎఫెక్టెడ్ అన్నమాట. సరిగ్గా. బాహ్యంగా ఉండే ప్రతికూల శక్తులకు శరీరం లోబడే గుణమిది. అయితే ఇది కేవలం శారీరకపరమైనదేనా? కాదు. ఇది మానసిక ఉద్వేగపరమైన అంశాలకు కూడా వర్తిస్తుంది అని మన క్లినికల్ నోట్స్ సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి చిన్న మానసిక ఒత్తిడికి కుంగిపోవడం లేదా ఒక చిన్న విమర్శకు మానసికంగా కృంగిపోవడం కూడా అతని ససెప్టిబిలిటీకి నిదర్శనమే కదా. నిజమే. ప్రభావితమయ్యే సామర్థ్యమనేది అన్ని స్థాయిలలో ఉంటుంది. శారీరక, మానసిక, భావోద్వేగ స్థాయిలలో మనిషి ఎలా స్పందిస్తున్నాడో అనేది ససెప్టిబిలిటీ తెలుపుతుంది. బాహ్యంగా ఉండే ఒక ప్రతికూల శక్తిని, అది ఒక క్రిమి కావచ్చు లేదా ఒక కఠినమైన మాట కావచ్చు, దానిని తనలోకి అనుమతించే ఒక రకమైన అంతర్గత బలహీనతే ఇది అనుకోవచ్చు కదా. 100%. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కాని అందరిలోనూ ఒకే స్థాయిలో ఒకే రూపంలో ఉండదు. ఈ వైవిధ్యమే మనిషిని మరొక మనిషి నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ పాయింట్ దగ్గరే మనం బ్యాక్టీరియా మరియు వైరస్ల పాత్ర గురించి లోతుగా చర్చించాలి అనిపిస్తోంది. తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం రోజూ పీల్చే గాలిలో, తాగే నీటిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే మనం నిత్యం వాటికి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. అవును, అవుతూనే ఉన్నాం. అయినా కూడా మనం ప్రతిరోజూ వ్యాధి బారిన పడటం లేదు కదా. మన పరిశోధనా వ్యాసాల్లో ఇచ్చిన ఒక అద్భుతమైన ఉదాహరణ నాకిక్కడ గుర్తొస్తోంది. ఆ చెత్తాచెదారం ఉదాహరణే కదా. అవును. ఎక్కడైతే చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉంటుందో అక్కడికే ఎలుకలు, బొద్దింకలు వస్తాయి, కానీ ఎలుకలు ఉన్న చోట చెత్త ఏర్పడదు. ఈ ఉదాహరణ వ్యాధి సిద్ధాంతాన్ని ఎంత సులభంగా వివరిస్తోందో కదా. వ్యాధి అనగానే క్రిములే కారణం అన్న ఒక సార్వత్రిక అభిప్రాయముంది. కానీ ఆ క్రిములు ఎక్కడ వృద్ధి చెందుతాయనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా. పండ్లు కుళ్ళిపోయినప్పుడే వాటి దగ్గరకు పురుగులు వస్తాయి, కాని తాజాగా నిగనిగలాడుతున్న పండ్ల దగ్గరకు అవి రావు. అంటే పురుగులు రావడం వల్ల పండు కుళ్ళిపోయలేదు, పండు ముందుగానే కుళ్ళిపోయే స్థితికి చేరుకోవడం వల్లే ఆ వాతావరణానికి ఆకర్షించబడి పురుగులు వచ్చాయి. సరిగ్గా చెప్పారు. శరీరంలో ముందుగానే వ్యాధిగ్రస్తమైన వాతావరణం అంటే ఈ ససెప్టబిలిటీ తయారైతేనే అప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్ శరీరంలోకి ప్రవేశించి అక్కడ స్థావరమేర్పరుచుకుని వృద్ధి చెందుతాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాక్టీరియా మరియు వైరస్లు వ్యాధికి మూలకారణం కాదు, అవి వ్యాధి ఉన్నచోట జీవించే సహచరులు మాత్రమే అని స్పష్టమవుతోంది కదా. అవును. శరీరం ప్రతిస్పందించడం అనేది కేవలం ఆ క్రిములకు ఎక్స్పోజ్ అవ్వడం మీద ఆధారపడి ఉండదు. ఆ సమయంలో శరీరంలో ఉన్న ససెప్టబిలిటీ మాత్రమే దానిని నిర్ణయిస్తుంది. ఇది ఆధునిక వైద్య పరిశోధనలు కూడా నెమ్మదిగా అంగీకరిస్తున్న సత్యం. ఒకప్పుడు క్రిములను పూర్తిగా నాశనం చేస్తే రోగం పోతుంది అనుకున్నారు. అవును. కాని ఆ క్రిములను ఆహ్వానిస్తున్న అంతర్గత వాతావరణాన్ని మార్చకపోతే ఆ రోగం పదే పదే వస్తూనే ఉంటుంది కదా. సరిగ్గా చెప్పారు. అందుకే హోమియోపతి వైద్య విధానంలో మనం బాహ్య శత్రువుల మీద కాకుండా మన అంతర్గత సామర్థ్యం మీద దృష్టి సారిస్తాం. అవును. మన ఆర్గానల్ నోట్స్లో ఉన్న మరొక ఆసక్తికరమైన ఉదాహరణను మనమిక్కడ ప్రస్తావించవచ్చు. ఇది వ్యక్తుల మధ్య ఉండే వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. వర్షంలో తడిసిన 4 వ్యక్తుల ఉదాహరణ కదా. అవునండి. 4 వ్యక్తులు కలిసి బయటకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా భారీ వర్షం పడిందనుకుందాం. ఆ 4 ఒకే వర్షంలో
ఒకే సమయం పాటు పూర్తిగా తడిసిపోయారు. కాని మరుసటి రోజు చూస్తే వారు వేరువేరుగా స్పందిస్తారు కదా. అవును, ఆ ఉదాహరణ మన పరిశోధనా పత్రాల్లో చాలా విపులంగా ఉంది. మొదటి వ్యక్తికి చూస్తే మామూలు జలుబు, జ్వరం వస్తుంది. రెండో వ్యక్తికి అసలు ఏమీ కాదు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మూడవ వ్యక్తికి చలితో కూడిన మలేరియా జ్వరం లాంటి తీవ్రమైన లక్షణాలు రావచ్చు. ఇక నాలుగవ వ్యక్తికి ఏకంగా శ్వాస ఆడకపోవడం లేదా ఆస్తమా రావచ్చు. ఇదంతా చూస్తుంటే ఒకే వర్షం, ఒకే సమయం, కాని నలుగురిలో 4 రకాల భిన్నమైన పరిస్థితులు. దీన్ని బట్టి వర్షమనేది కేవలం ఒక ఉత్ప్రేరకం మాత్రమే అని స్పష్టంగా అనిపిస్తోంది. ఎవరి శరీరంలో ఏ బలహీనత ఉందో అది మాత్రమే బయటపడుతుంది. ఆ వర్షం ఉదాహరణ ససెప్టబిలిటీ సిద్ధాంతానికి ఒక చక్కటి నిదర్శనం. వర్షమే వ్యాధికి కారణమైతే ఆ నలుగురికి ఒకే జబ్బు రావాలి కదా. కాని అలా జరగలేదు. దీనికి కారణం ఎవరి శరీరంలో ఏ అవయవం లేదా ఏ వ్యవస్థ బలహీనంగా ఉందో ఆ వ్యాధి లక్షణాలు మాత్రమే బయటపడతాయి. అంటే మొదటి వ్యక్తిలో ప్రాథమిక శ్వాసకోశ వ్యవస్థ సున్నితంగా ఉండటం వల్ల జలుబొచ్చింది. నాల్గవ వ్యక్తిలో ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళాలు అత్యంత సున్నితంగా, బలహీనంగా ఉండటం వల్ల ఆస్తమా దాడి చేసింది. అంటే వారి అంతర్గత ససెప్టబిలిటీ ఏ జబ్బుకు అనుకూలంగా ఉందో ఆ జబ్బు మాత్రమే వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఒకే పరిస్థితికి వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ప్రతిస్పందిస్తారు అనేది ప్రాథమిక సూత్రం. వర్షమనేది కేవలం వారి అంతర్గత స్థితిని బహిర్గతం చేయడానికి ఒక సాకు మాత్రమే. ఇదంతా శరీర అంతర్గత ప్రక్రియ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ససెప్టిబిలిటీకి మరియు మన శరీరంలో ఉండే జీవశక్తికి అంటే వైటల్ ఫోర్స్కి మధ్య ఉన్న శాస్త్రీయ మరియు తాత్విక సంబంధం గురించి మన పరిశోధనలే ఏం చెబుతున్నాయి? చాలా మంచి ప్రశ్న. జీవశక్తి అనేది ఒక కంటికి కనిపించని రక్షణాత్మక వలయంలా పనిచేస్తుందని మనం చదువుకున్నాం. అవును, ఆ జీవశక్తికి ఈ గ్రహణశీలతకు ఎలాంటి సంబంధం ఉంటుంది? అవి ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉంటాయి? జీవశక్తి మరియు ససెప్టిబిలిటీ ఈ రెండూ ఒక నాణేనికి ఉన్న రెండు ముఖాళ్లాంటివి. ససెప్టిబిలిటీ అనేది నేరుగా మన శరీరంలోని జీవశక్తి యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఎలాగో కాస్త వివరిస్తారా? జీవశక్తి మన శరీరాన్ని సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంచే ఒక అద్భుతమైన అంతర్గత శక్తి. ఈ శక్తి సంపూర్ణంగా సమతుల్యంగా ఉన్నప్పుడు బాహ్య శక్తులు ఏవీ మనల్ని ఏమీ చేయలేవు. అప్పుడు మనలో ససెప్టబిలిటీ దాదాపు శూన్యమన్నమాట. సరిగ్గా. ఎప్పుడైతే ఈ జీవశక్తి లోపిస్తుందో, మానసిక ఒత్తిళ్లు, తప్పు ఆహారపు అలవాట్లు లేదా మరే ఇతర కారణాల వల్లనో అది బలహీనపడుతుందో అప్పుడే శరీరం వ్యాధులకు సులభంగా గురవుతుంది. దానికి తోడు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని మనం ప్రస్తావించాలి. ఏమిటది? మనకు జ్వరం, నొప్పి లేదా జలుబు లాంటివి వచ్చినప్పుడు వాటిని మనం వ్యాధి అనుకుంటాం. కాని మన నోట్స్ ప్రకారం ఆ రోగలక్షణాలనేవి వ్యాధి కాదు. ఖచ్చితంగా కాదు. లోపలికి ప్రవేశించిన ప్రతికూల శక్తులను బయటకు పంపడానికి మన జీవశక్తి చేసే రక్షణాత్మక పోరాటమే కదా రక్షణాలు. అవును, వ్యాధికి వ్యతిరేకంగా జీవశక్తి చేసే ఆయుధ పోరాటమే మనకు నొప్పులు, జ్వరాల రూపంలో కనిపిస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. శరీర ఉష్ణోగ్రత పెరగడమనేది లోపలున్న క్రిములను నాశనం చేయడానికి జీవశక్తి తీసుకునే ఒక రక్షణ చర్య. అలాగే దగ్గు లేదా తుమ్ములనేవి శ్వాసకోశంలోకి ప్రవేశించిన చెత్తను బయటకు నెట్టివేసే ప్రయత్నం కదా. నిజమే. వీటిని మనం రోగంగా భావించి వెంటనే అణచివేయడానికి ప్రయత్నిస్తే మనం మన రక్షణ వ్యవస్థనే నీరుగార్చిన వాళ్లమవుతాం. అంటే జీవశక్తి తన పోరాటంలో ఇస్తున్న సూచనలే ఆ లక్షణాలు అని అర్థం చేసుకున్నప్పుడే మనం వైద్యానికి సరైన అర్థమివ్వగలం. ఖచ్చితంగా. ఈ పోరాటం మరియు రక్షణ వ్యవస్థ అనే భావనతో రోగ నిర్ధారణ నివేదికల గురించి ఆలోచిస్తే ఒక కొత్త దృక్కోణం వస్తుంది. అవును, డయాగ్నాస్టిక్ రిపోర్ట్స్ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో స్కానింగ్లు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు ఎంతో పురోగమించాయి. అవి రోగ నిర్ధారణలో ఖచ్చితంగా అవసరమే కాని మన వైద్యతత్వశాస్త్రం ప్రకారం ఆ రిపోర్ట్లు మనకు ఏమి చూపిస్తాయి? అవి కేవలం వ్యాధి యొక్క తుది దశను మాత్రమే చూపిస్తాయి. ఒక అవయవం ఎంత దెబ్బతింది, కణాలు ఎంత పాడయ్యాయి అనేది మాత్రమే చెప్తాయి. కాని ఆ అవయవం ఎందుకు దెబ్బతింది అన్న మూల కారణాన్ని ఆ నివేదికలు పట్టుకోలేవు అని మన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి కదా. అద్భుతమైన విశ్లేషణ. రోగనిర్ధారణ నివేదికలు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం పూర్తయ్యాక మిగిలిన శిథిలాలను చూపిస్తాయి. అవును, ఒక అడవి కాలిపోయిన తర్వాత ఎన్ని చెట్లు కాలిపోయాయో మనం లెక్కపెట్టవచ్చు. కాని ఆ మంట ఎందుకు మొదలైందో, ఎక్కడి నుండి మొదలైందో బూడిదను చూసి చెప్పలేము కదా.
ఆ మూల కారణాన్ని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క ససెప్టిబిలిటీని, అతని జీవశక్తి స్థితిని అర్థం చేసుకోవాలి. ఇక్కడే వ్యక్తిగతీకరణ అంటే ఇండివిజువలైజేషన్ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. ఒక వైద్యుడు రోగి యొక్క శారీరక, మానసిక మరియు ఉద్వేగ పరిస్థితుల గురించి ఎన్నో వివరాలు సేకరించినప్పుడే ఆ శిథిలాల వెనుక ఉన్న అసలు కథ అర్థమవుతుంది. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి వ్యాధి పేరుకు కాకుండా ఆ వ్యాధిగ్రస్తుడికి సరైన చికిత్స అందించడం అప్పుడే సాధ్యమవుతుంది. ఇదంతా ససెప్టిబిలిటీ వల్ల వచ్చే వ్యాధుల గురించయ్యింది. మరి చికిత్స విషయానికొస్తే మన హోమియోపతి ఔషధాలు పనిచేసే విధానం కూడా ఈ ససెప్టిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది కదా. 100% మనం తీసుకున్న నోట్స్లో ఒక అత్యంత ఆసక్తికరమైన నిజముంది. మందు తీసుకుంటే అది దానంతటా అదే పనిచెయ్యదు. అవును, శరీరంలో ఆ మందుకు సరిపోయే ససెప్టబిలిటీ ఉంటేనే అది స్పందిస్తుందనే గ్రంథాలు చెబుతున్నాయి. ఇది చికిత్సా విధానంలో ఎంత సూక్ష్మమైన విషయమో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మందు ఎంచుకోవడం అనేది కేవలం లక్షణాలను సరిపోల్చడమే కాదు, అంతర్గత గ్రహణశీలతను మేల్కొల్పడమని అర్థమవుతోంది. సరిగ్గా చెప్పారు. హోమియోపతి ఔషధాలు భౌతికమైన రసాయనాలు కావు, అవి శక్తి రూపంలో ఉంటాయి. కాబట్టి శరీరంలో ఆ మందుకు సరిపడా గ్రహణశీలత లేదా పోలిక లేకపోతే ఆ మందు అస్సలు పనిచేయదు కదా. ఒక తాళానికి సరైన తాళంచెవి ఉంటేనే అది తెరుచుకుంటుంది. అలాగే మందు యొక్క లక్షణాలు రోగి యొక్క అంతర్గత ససెప్టిబిలిటీ ఏకమైతేనే అది పనిచేస్తుంది. ఒకవేళ పొరపాటున వేరొక మందు ఇచ్చినా దానికి సంబంధించిన ససెప్టిబిలిటీ శరీరంలో లేకపోతే అది ఎలాంటి అకారణ హాని చేయకుండా బయటకు వెళ్ళిపోతుంది. అవును, అంటే రోగి యొక్క లక్షణాలు, మందు యొక్క లక్షణాలు సంపూర్ణంగా సరిపోలినప్పుడే ఆ ఔషధం జీవశక్తిని మేల్కొల్పి స్వస్థత చేకూరుస్తుంది. ఇది చాలా ఆశాజనకంగా ఉన్నప్పటికీ మనమొక ముఖ్యమైన హెచ్చరికలు కూడా గుర్తుంచుకోవాలి కదా. అవును, మెడిసినల్ ప్రూవింగ్ గురించి కదా. అవునండి, మన ఆర్గనాన్ నోట్స్లో ఔషధ నిరూపణ అంటే మెడిసినల్ ప్రూవింగ్ ద్వారా ఏర్పడే కృత్రిమ ససెప్టిబిలిటీ గురించి ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంది. శరీరంలో ససెప్టిబిలిటీ లేకపోయినా ఒకే మందును పదే ఎక్కువ కాలం పాటు అవసరం లేకుండా తీసుకుంటూ పోతే ఆ మందు తన శక్తితో శరీరంలో ఒక కృత్రిమమైన వ్యాధి లక్షణాలను సృష్టిస్తుంది, జీవశక్తిని బలవంతంగా ప్రభావితం చేస్తుంది అని చదువుకున్నాం కదా. హెచ్చరికను మనం ఎప్పటికీ విస్మరించకూడదు. సరైన మందును సరైన మోతాదులో ఇవ్వడమే వైద్యుని నిజమైన నైపుణ్యం. అవసరం లేకుండా వాడే ఏ మందైనా ఎంత సూక్ష్మ మోతాదులో ఉన్నా సరే జీవశక్తిపై కృత్రిమ భారాన్ని మోపుతుంది. దీనినే ఔషధ నిరూపణగా మనం పరిగణిస్తాం. సహజమైన వ్యాధి కంటే ఈ కృత్రిమమైన ఔషధ వ్యాధి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది. అందుకే ఈ చికిత్సా విధానంలో నిపుణులైన వారి పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకం. మందులు వాడటంలో సంయమనం, వైద్యుడి పర్యవేక్షణ ముఖ్యం. ఖచ్చితంగా. సో వ్యాధి ఏర్పడటానికి కేవలం వాతావరణం, బాహ్యశక్తులు మాత్రమే చాలవు. దానిని ఆహ్వానించే అంతర్గత ససెప్టిబిలిటీ ఖచ్చితంగా అవసరం అని ఈరోజు మన పరిశోధనా పత్రాల విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అవును, ఇది కేవలం ఒక శాస్త్రీయ సత్యం మాత్రమే కాదు, ఒక లోతైన తాత్విక ముగింపు కూడా. మనం మన అంతర్గత శరీరాన్ని, మనసును ఎంత పవిత్రంగా, ఎంత బలంగా, సమతుల్యంగా ఉంచుకుంటే బాహ్యశక్తులు మనల్ని అంత తక్కువగా ప్రభావితం చేస్తాయి అని ఈ ససెప్టిబిలిటీ సూత్రం పదే గుర్తుచేస్తుంది కదా. నిజమే, మన ఆరోగ్యం మన అంతర్గత సామర్థ్యంలోనే దాగి ఉంది. ఈ సూత్రం మనకు అదే చెప్తోంది. అంటే మన జీవశక్తిని కాపాడుకోవడం, మన గ్రహణశీలతను అదుపులో ఉంచుకోవడం మన ప్రాథమిక కర్తవ్యమన్నమాట. బాహ్య కారణాల కోసం వెదికి వాటితో యుద్ధం చేసే కన్నా అంతర్గత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. దీనికి ముగింపుగా మన నోట్స్లో ఉన్న ఒక ప్రేరేపించే ఆలోచనను శ్రోతల ముందు ఉంచాలనుకుంటున్నాను. అంటువ్యాధులు అంటే ఎపిడెమిక్స్ ప్రబలినప్పుడు కూడా అందరికీ ఆ వ్యాధులు ఎందుకు సోకవ్వు అన్నది మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఆ చారిత్రక సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చరిత్రలో అనేక మహమ్మారులు, కలరా లాంటివి ప్రబలిన ప్రాంతంలో వైద్యులు లేదా నిస్వార్థంగా సేవ చేసేవారు ఎందరో రోగుల మధ్యే అహర్నిశలు గడిపారు. కానీ వారికి ఆ వ్యాధి సోకలేదు. ఎందుకంటే వారు మానసికంగా అంకితభావంతో ఉండటం వల్ల, వారిలో భయం లేకపోవడం వల్ల వారి జీవశక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ వ్యాధి పట్ల వారిలో ఏమాత్రం ససెప్టిబిలిటీ లేకపోవడమే దానికి కారణం. ఖచ్చితంగా.
ఈ అంతర్గత బలాన్ని పెంచుకోవటం గురించిన ఆలోచనను శ్రోతలకు వదిలిపెడుతూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మయాజమ్స్ పరిచయం గురించి అర్థం చేసుకుందాం. నమస్కారం.